సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ 6JVR. అంటే ఒక భార్యగా, ఒక యాక్ట్రెస్గా, ఒక అమ్మగా ఎన్నో బాధ్యతలు నిర్వహించాలి. ఎస్పెషల్లీ ఇండస్ట్రీలో ఉన్న ఆడవాళ్ళు ఇన్ని బాధ్యతలు నిర్వహించేటప్పుడు దేనికో దానికి కొంత వెల్త్ చూపించాల్సి వస్తుంది, తప్పదు, టైం దొరక్క. బట్ పిల్లల విషయంలో ఎలా ఉంటుందమ్మా? అంటే పిల్లల్ని మీరు ఎక్కువ పెంచారా, లేకపోతే అమ్మ ఎక్కువ పెంచేవాళ్ళు. ఎందుకంటే మిస్ అయ్యేవాళ్ళు కదా. అప్పుడు ఒక రోజుకు 3 షూటింగ్, 4 షూటింగ్, 5 షూటింగ్ వెళ్ళేదాన్ని. మార్నింగ్ ఎప్పుడో 6కి బయలుదేరితే నెక్స్ట్ డే మార్నింగ్ 6కి వెళ్ళి స్నానం చేసి నేను వెళ్ళేటప్పుడు వాళ్ళు పడుకుని ఉంటారు. అమ్మ దగ్గరే పెరిగేవాళ్ళు. చాలా వరకు అమ్మ అంటే ఎవరు అని కూడా తెలియకుండా ఉండిపోయింది. అమ్మ తిట్టేది. ఎప్పుడైనా సెలవు ఉంటే షూట్ లేనప్పుడు ఇంట్లో ఉండి పిల్లలతో ఆడుకుంటే ఫుల్ డే వాళ్ళతో స్పెండ్ చేయి, అప్పుడే గుర్తుండిపోతుంది. చాలా వరకు మిస్ అవుతున్నావు నువ్వు, ఎక్కడైనా తీసుకెళ్ళాలి. ఇప్పుడు వాళ్ళకి ఈక్వల్గా నేను కింద దిగాలి. ఇప్పుడు వాళ్ళు మెట్లు దిగుతున్నారంటే వాళ్ళతో చేయబట్టుకుని నేను దిగితే కదా తెలిసేది నాకు. అందుకే పిల్లలతో కూడా, నా కూతురుతో ఇప్పుడు నేను అంత ఫ్రెండ్లీగా ఉండడానికి కారణం మా అమ్మ నాకు నేర్పించింది. మీ ఇద్దరు బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. చాలా. ఎంతవరకు వెళ్తాం అంటే 2 వీలర్లో వెళ్తాం. ఇప్పుడైతే మాస్క్ వేసుకొని వెళ్తున్నాం, సల్వార్ కమీజ్ వేస్తా. 2 వీలర్లో వెళ్ళేటప్పుడు లేదా ట్రావెలింగ్లో వెళ్ళేటప్పుడు ఒక షూట్, ఒక ఫంక్షన్, ఎక్కడ ట్రెడిషన్గా వెళ్ళాలో అది మాత్రం మన కల్చర్ని నేను వదలను. ఆ శారీ అన్నది అందం. గుడికి వెళ్ళాలన్నా శారీ కట్టుకుని వెళ్తాను, ఒక ఫంక్షన్కి వెళ్ళాలన్నా శారీయే. మిగతాది ఎక్కడైనా ట్రావెలింగ్ లేదా 2 వీలర్లో వెళ్ళాలి అంటే నాకు 2 వీలర్లో వెళ్ళాలంటే చాలా ఇష్టం. అవునా? చాలా ఇష్టం. ఓకే. నా కూతురుతో 2 వీలర్లో వెళ్తానమాట. ముందు కూర్చుంటే వెనకాల ఎంత జోక్ చేసేవాళ్ళు అంటే, ముందు మంచి కలర్ఫుల్గా ఒక చిన్న వయసు అమ్మాయి కూర్చున్నాను, ఈ వెనకాల కూర్చొని మిమ్మల్ని చూస్తారేంటమ్మా, అరే అది మొసలిదిరా, అది చూడకండిరా అంటే అంత క్లోజ్ అనమాట మేమిద్దరు. ఓకే. అంత జోకులు చెప్పుకునేవాళ్ళం. ఏం చేస్తున్నారు ఇప్పుడు పాప? ఇప్పుడు తన IBMలో పనిచేస్తుంది. తనకి 3 ఏళ్ళ కూతురు ఉంది. ఓకే. దాంతోనే కరెక్ట్గా టైం సరిపోతుంది నాకు. ఓకే. మై గ్రాండ్ డాటర్ ఇస్ ఎనర్జీ బూస్ట్. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నంత వరకు నన్ను అమ్మ అనే పిలిచేవాడు. ఎందుకంటే వాళ్ళ మదర్ 8 monthsలో నేను పుట్టేశాను అని వాళ్ళ మదర్ పేరు పెట్టి, అప్పట్లో అమ్మ పేరు పిలవరు కదా, అమ్మ పేరు కానీ నాన్న పేరు కానీ పిలవరు కదా, అందుకే లక్ష్మి అని పేరు పెట్టారు. ఒరిజినల్ పేరు లక్ష్మి. తర్వాత అమ్మ పేరు పెట్టి పిలవలేదని చెప్పి నాన్నమ్మ పేరు పెట్టి వాళ్ళు పిలవలేరు కదా, అందుకే సుధాని పెట్టారు. ఓకే. కానీ నాన్నగారు మాత్రం అమ్మానే పిలిచేవారు. చివరి టైం వరకు అమ్మానే అనేవారు. పెద్దనాన్న కూడా అందరూ అమ్మ అని పిలుస్తారు. ఇప్పుడు మా రెండో అన్నయ్య నన్ను అమ్మానే పిలుస్తారు, సుధాని పిలవరు. కానీ పిలవలేదే, ఎవరు సుధాను అట్లేదే అని బాధ నా మనవరాలు తీరుస్తుంది. ఇప్పుడు ఏదైనా సుధా అంటుంది. కొడుకు యూఎస్లో ఉంటారని అందరికీ తెలుసు, ఇండస్ట్రీలో మాకు అందరికీ తెలిసిన విషయమే. టచ్లో ఉన్నంతకాలం బాండింగ్ ఎలా ఉండేది తల్లికి కొడుక్కి? అదే నేను చెప్పినా కదా, మన పిల్లలతో నేను ఫ్రెండ్లీగానే ఉండేదాన్ని. వాళ్ళు బాధలు ఏంటో మనకు చెప్పేవాళ్ళు కాదు, కానీ హ్యాపీగా ఉండేవాళ్ళం. తన లైఫ్లో ఒకటి వచ్చింది, సరే రాని ఎన్నాళ్ళు ఉంటారో చూద్దాం. వాళ్ళకి ఒక స్పేస్ ఇవ్వాలి కదా మనం, వాళ్ళకు కూడా లైఫ్లో ఎంజాయ్ చేయాలి కదా, ఏంటో కష్టం ఏంటో తెలుసుకోవాలి కదా. అందుకే. ఇప్పుడు టచ్లోకి వచ్చారా? లేదు, ఇప్పటి వరకు రాలేదు. ఆల్మోస్ట్ 4 years. ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తారు. అంటే మనకి అది నేను బాధపడట్లేదు, ఎందుకంటే వాళ్ళకి తెలిసి వస్తుంది. బాధపడితే ఇందాక నేను చెప్పినట్టు, నేను బాధపడితే ఏమవుతుంది, తప్పకుండా తనకి అక్కడ ఏదో ఒకటి తగులుతుంది. అది అవసరమా? వాడు ఎక్కడ ఉన్నా బాగానే ఉండాలి, దానివల్ల నాకేం పోయేది లేదు కదా. నా కూతురు బాగుండాలి, ఇప్పుడు మీరు బాగుండాలి, ఎదుటి వాళ్ళు బాగుండాలి నేను కోరుకుంటే దేవుడు చూస్తాడు. ఓ ఇది మిగతా వాళ్ళ గురించి ఆలోచిస్తుంది, తను కూడా బాగా చూసుకోవాలని పెట్టుకుంటాడు కదా. అందుకే ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండని. కోడలు టచ్లో ఉంటారా? ఫారెన్ అమ్మాయా? ఫారిన్ అమ్మాయి, చైనా కోడలు ఉంటేనే ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటే చాలు కదా. చాలు. కొన్ని రోజులు ఉంటుంది అది కాపు. అంటే మీకు, అంటే ఆ దేశం అమ్మాయిని చేసుకున్నారని మీకు కోపమా? కోపమే, కానీ మన మాట వినట్లేదు కదా అని. వాడి సంతోషం వాడిది. ఇప్పుడు మా అమ్మాయిది కూడా లవ్ మ్యారేజే. మీకు చెప్పారు, చేసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. ఓకే, వాళ్ళు హ్యాపీయే కదా. రేపు ఏదైనా అయిపోయి ఇంటికి వచ్చి ఏడుస్తున్నారంటే ఎవరు చూసి బాధపడాలి? తల్లి. వాళ్ళతో పాటు నేను బాధపడాలి. దాని బదులు వాళ్ళు కష్టమో నష్టమో వాళ్ళే సంతోషంగా ఉన్నారు కదా.
ఉండని. ఆ సంతోషం ఏంటంటే వాళ్ళు బాధపడకుండా సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటాను. అదే జరుగుతుంది. యూజువల్గా తల్లికి ఎప్పుడైనా కానీ బాండింగ్ కొడుకు మీద ఎక్కువ ఉంటుంది, లోపల బయటికి చెప్పుకోలేం కానీ ఎక్కువ ఉంటుంది. ఉన్నాయి కానీ ఏం చేయలేము కదా నన్ను. చాలా ఎక్కువ ఉంటుంది అది. కానీ నా విషయంలో అదే చెప్తున్నా కదా, లెవెల్లో ఉంటుంది. మేబీ మా మదర్తో నేను ఫాదర్ కంటే మదర్తో ఎక్కువ ఉండేదాన్ని కదా, మేబీ అది కూడా వచ్చి ఉండొచ్చు, ఆ జీన్ అలా కూడా వచ్చి ఉండొచ్చు కదా. ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు కదా, ఓకే. అన్నీ చూడాలి లైఫ్లో. ఇప్పుడు వాళ్ళు కష్టపడితే వాడు ఫోన్ చేసి అమ్మ నేను కష్టపడుతున్నాను అంటే ఇమ్మీడియట్గా నేను చేసేది ఏంటి? ఏడుస్తాను, బాధపడతాను, వెళ్ళి దేవుడి ముందు కూర్చుని ఓ ఇలాగ ఏడుస్తాను. దాని బదులు దానికి సొల్యూషన్ ఏంటి? బాధపడద్దురా, హ్యాపీగా ఉండు, మంచిగా జరుగుద్ది అని నేను తను ఎంకరేజ్ చేశానంటే అందులో నుంచి బయటపడతాడు, హ్యాపీగా ఉంటారు కదా. ఇప్పుడు మా మదర్ నాకు అదే చేస్తుంది. ఒక పిక్చర్కి ఒక కో డైరెక్టర్ నన్ను అసహ్యంగా అందరి ముందు సెట్లో మాట్లాడితే నువ్వు ఓపెన్గా చెప్పకూడదు ఆ మాట, దానికి కూడా పనికిరావు అన్నారు. అలా అన్న మాట విని నేను ఏడుస్తూ అమ్మ దగ్గరికి వచ్చేటప్పుడు అమ్మ అన్నారు, అన్నాడు కదా ఇవాళ కో డైరెక్టర్, రేపు డైరెక్టర్ అవుతారు, ఆయన వచ్చి నేను డేట్ కోసం రావచ్చు, నువ్వు బిజీ అవ్వచ్చు, పెద్ద ఆర్టిస్ట్ అయ్యి నీ దగ్గరికి వచ్చేటప్పుడు అప్పుడు నువ్వు చూపించు, ప్రూవ్ చేసుకో ఎవరు అన్నది. వచ్చారా డేట్ కోసం? డేట్ కోసం వచ్చారు, నేను చెయ్యను అన్నాను, ఇంట్లో నుంచి ముందు బయటకు వెళ్ళిపోమ్మన్నా అన్న. తను చేస్తుందండి, నేను చేపిస్తాను నీకు, తను చేస్తుంది. తర్వాత 18 days ఆ పిక్చర్ వర్క్ చేశాను నేను. ప్రతిరోజు ఆయన గిల్టీగా ఫీల్ అయ్యాడు. లాస్ట్ డే ఇంటికి వచ్చిన తర్వాత షూట్ అయ్యి ఇంటికి వచ్చేసాను, ఒక ప్యాకప్ అయ్యి 7కి ఎప్పుడో ఇంటికి వచ్చిన తర్వాత 8:30కి ఆయన వస్తున్నారు. అమ్మ డిన్నర్ టైంకి టేబుల్ మీద కూర్చుని ఉంటే ఆయన వచ్చి కూర్చున్నారు. ఏంటమ్మా ఆయన వచ్చారు ఎందుకంటే, ఇలా నీతో సారీ చెప్పడానికి వచ్చారు. నేను మర్చిపోయానండి అవన్నీ, అదంతా సారీ చెప్పాలంటే మా మదర్కి చెప్పండి, నేను చెప్పాలి సారీ ఆవిడకి, నేను చెయ్యను అంటే లేదు లేదు నువ్వు చెయ్యి, నువ్వు ఎవరో ప్రూవ్ చేసుకో, ఆయన మాట కాదు తప్పు మీరు ఆ మాట. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది కదా. హిట్ అయిందంటే ఒక 75 days ఆడింది. వీరపాండి కొట్టయిలే అని డాన్స్ మాస్టర్ రామ్జీ ఉన్నారు కదా, తమిళ్లో ఒక మాస్టర్ ఉండేవారు, గ్రూప్ డాన్సర్గా ఉండి రామ్జీ అని సోలో సాంగ్స్ అన్ని చాలా చేసేవారు. ఆయన హీరో. దేవన్ గారు నా పక్కన, చాలా పెద్ద ఆర్టిస్ట్ అందరూ చేసాం. పి వాసు దగ్గర కో డైరెక్టర్గా ఉండేవారు చంద్రనాథ్ అని. అంటే తర్వాత తెలిసింది ఇది కూడా జరుగుద్ది లైఫ్లో, అన్నీ స్పోర్టివ్గా తీసుకుని వాళ్ళు నన్ను వేలు చూపించారే అని నేను కూడా చేస్తే వాళ్ళకి నాకు తేడా ఉండదుగా, వాళ్ళకి నాకు డిఫరెన్స్ ఏంటి? అదే డైరెక్టర్ బ్యాడ్ పొజిషన్కి వచ్చిన తర్వాత చెన్నైలో నేను ఒక తమిళ షూట్కి వెళ్ళినప్పుడు చాలా పీక్లో ఉన్నాను నేను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక 10 years ముందు జరిగింది, ఇది 10-12 years ముందు జరిగింది. కానీ మర్చిపోకూడదు ఏది లైఫ్లో, రేపు మనకు కూడా అది జరగవచ్చు, అందుకే నేను ఏది మర్చిపోను. ఆయన వెళ్తూ ఉంటే షూట్కి వెళ్తున్నాను, కార్లో వెళ్తుంటే ఆయన నడుచుకుని వెళ్తున్నారు, నాకు బాధేసింది. ఎలా ఉండేవారు ఆయన, కారు ఆపమని చెప్పేసి పక్కకి వెళ్ళి సార్ రండి నేను దింపేసి వెళ్తాను. ఎవరమ్మా అన్నారు. నేను ఆర్టిస్ట్ సుధా అండి, మీతో కూడా వర్క్ చేశాను అంటే, ఓ సారీ అండి అంటే ఆయన ఏదో ఒక డిప్రెషన్లో ఉండి అన్నీ పోగొట్టుకున్నారు పాపం. ఎంత పీక్లో ఉండే వాళ్ళకి ఏమైనా జరగవచ్చు, అదంతా మనం ఎక్స్పీరియన్స్గా తీసుకోవాలి అన్నది. అందుకే మన కళ్ళ ముందు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ ఒక లెసన్ మనకి.